మార్వాడిలకు సంబంధించినటువంటి వ్యవహారాలను, మార్వాడిలకు సంబంధించినటువంటి బిజినెస్ అంతా కూడా మీరు వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు. మార్వాడి వాళ్ళు ఏం మీరు బిజినెస్ మీరు మీరు ఇందాక అన్నారు అంటే వాళ్ళు ఎవరి పైన కూడా దాడి చేయలేదు, వాళ్ళు అప్పు ఇస్తా ఉన్నారు అంటూ. అంటే అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరా? తెలంగాణ వాళ్ళు ఒకవేళ కనుక తెలంగాణ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా సహాయం చేస్తారు కదా, ఎందుకు మార్వాడీలే చేస్తారని చెప్పేసి ఎందుకు అనుకోవచ్చు? మార్వాడి లేదు ఓ మన ప్రజలే ఈ మార్వాడి వ్యవస్థనే లేకపోయిన ఉంటే మన ప్రజలే అప్పులు లేక చచ్చిపోయేటోళ్ళు. కొందరు ఇట్లా ఉన్నారు కదా, కొన్ని సామాజిక వర్గాలు, అగ్ర సామాజిక వర్గాలు, వాళ్ళు కొందరు దళితులకు ఇట్లా అప్పు ఇచ్చి వాళ్ళ ఆస్తులు వాళ్ళ భూములు కూడా లాకపోయారు, వాళ్ళ ఇల్లులు కూడా లాకపోయారు, వాళ్ళ ధాన్యాలు కూడా లాకపోయారు. అట్లా ఉన్నాయి పరిస్థితులు. వీళ్ళు చాలా చాలా ఎంత అంటే లిటరల్ గా చెప్పాలంటే వీళ్ళు ఒక రూపాయి కూడా తీసుకోరు. అట్లా వాళ్ళ వ్యాపారం చేస్తారు. అట్లా వాళ్ళు వాళ్ళు ఏడ దాడి దోపిడీ చేయరండి. చెప్పదలుచుకుంది ఏంటి అంటే మార్వాడీలు తోంటే తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ బతుకుతున్నారని చెప్పేసి అంటా ఉన్నారా? ఒక్క నిమిషం, మార్వాడిలో గుజరాత్కి వెళ్ళొచ్చి ఇక్కడ బతుకుతురండి. మీరు చూసలేరండి రాజకీయ నాయకులు ఒక నియోజకవర్గం, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి, ఆ సొంత నియోజకవర్గం నుండి కాకుండా వేరే నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుండు. ఒక ఎంపీ తన సొంత రాష్ట్రం కాకుండా వేరే ఎంపీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుండు. ఇప్పుడు రాహుల్ గాంధీ చూసుకోవచ్చు, రాహుల్ గాంధీ వయనాడు కేరళ నుండి పోటీ చేసే ప్రియాంక గాంధీ చూసుకోవచ్చు, రాయ్బరేలీ. ఇట్లా రాజకీయ నాయకులే వాళ్ళ బతుకుదేరు కోసం అక్కడక్కడ రాజకీయ పార్టీలో వెళ్ళి పోటీలు చేస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ గా పార్టీ మార్చుకొని రాజకీయాలు చేయాలని చూస్తుంది. ఒక కామన్ వ్యక్తి, మార్వాడీస్ అంటే పెద్ద రిచ్ ఏమి ఉండరు. వాళ్ళు కూడా మామూలుగా మన లెక్క వ్యాపారం చేసుకొని కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు వీడికి బతుకుదేరి కోసం వచ్చిరు. వాళ్ళు నిలబడతారా అండి? మన హైదరాబాద్ అంటేనే ఉమ్మడి సంస్కృతులకు ఒక నిలయము. ఇది ఉమ్మడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కడు అమెరికాకి వెళ్ళి వచ్చినా కానీ, ముంబైకి వెళ్ళి వచ్చినా కానీ హైదరాబాద్ ని లైక్ చేస్తాడు. హైదరాబాద్ ఒక తల్లి లాంటిది, అందరికి ఆశ్రయం ఇస్తుంది, బతుకుదేరు చూపిస్తుందండి. అంతేగాని అరే శ్యామ్గా నువ్వు మాత్రం గుర్తుపెట్టుకోరా, నువ్వు దళితులని రెచ్చగొట్టకు. దళితులని ఇక్కడ ఎవ్వడు చిన్న చూపు చూస్తలేరు. దళితులు కూడా అందరితో ఈక్వల్. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కూడా అందరిలో జరుగుతున్నాయి అన్నమాట.